నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపటికి బ్యాడింగ్ మార్కెట్ గురించి అప్డేట్ ఇద్దాం అనుకున్నాను. అంటే నిన్న నా పని మేర నేను కాస్త వేరే విజిట్కి అయితే వెళ్ళాను అనమాట. సోలార్ గురించి, దాని గురించి కూడా ఒక వీడియో తీసుకున్నాము. ఒక రైతుకు సోలార్ కావాల్సిందే నేను వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట. దాని గురించి కూడా ఒక వీడియో తీస్తానని చెప్పాను. ఇక ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే అంటే నిన్న 12వ తారీఖు 6వ నెల జూన్ 2025వ సంవత్సరం గురువారం అంటే బేస్తవారం. నిన్న మార్కెట్ వచ్చేసి 8,100 బస్తాలు అయితే రావడం జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 8,100 బస్తాల్లోన హైయెస్ట్ రేట్స్ వచ్చేసి 20 నుంచి 22,000 అయితే ధర పలికింది నిన్న డబ్బీ రకానికి, లావు రకాల్లోన. ఇక కడ్డీ వచ్చేసి హైయెస్ట్ వచ్చేసి 16 నుంచి 18, 19,000 వెళ్ళినాయి. కొన్ని రకాలు 16 పోయినవి ఎందుకు అనొచ్చు, కాస్త క్వాలిటీ తక్కువ ఉంది, కాస్త నెమ్ములు అనేటివి ఎక్కువ ఉన్నాయి. ఏసీలలో కాస్త ప్రాబ్లం బట్టి అంటే మ్యాక్సిమము కాస్త నీళ్ళు ఎక్కువ వేసుకుంటేనే ఈ ప్రాబ్లము ఫేస్ చేస్తున్నారు అన్నమాట రైతులు. ఇక చూసుకున్నట్లయితే 2043 వచ్చేసి చాలా మటుకు పర్లేదు. నిన్న మార్కెట్కి వచ్చేసి 14 నుంచి 16,000 నడిచినాయి చాలా కొన్ని రకాలు సర్పన్ 102 కూడా ఎక్కువ వచ్చినాయి. 12 నుంచి 14,000 అయితే వచ్చిందనమాట. ఇక చూసుకున్నట్లయితే కొన్ని రకాలు 6263 అనే రకం 13,500 వరకు నడిచినాయి. బాగా చూసుకోండి. ఇక చూసుకున్నట్లయితే మిగతావి 6263 సెకండ్స్ వచ్చినాయి. 8 నుంచి 10,000 నడిచినాయి మీడియాలు. సర్పన్ 102 మీడియాలు 6 నుంచి 9,000 నడిచినాయి. కొన్ని రకాల సెకండ్స్ అయితే 10,000 పోయినాయి నిన్న మార్కెట్ చూసుకున్నట్లయితే. ఇక వేరే రకాలు మాట్లాడుకున్నట్లయితే వేరే రకాలు 5531లు 10 నుంచి 16,000 నడిచినాయి. గుంటూరు వచ్చేసి 12,000 నడిచినాయి గుంటూరు కాయలు. తేజాలు వచ్చేసి 11,500 నడిచినాయి ఈరోజు వచ్చేపాటికి. ఇక మిగతా చూసుకున్నట్లయితే 341లు 355లు తక్కువ వచ్చినాయి కానీ 7 నుంచి 9,000 వరకు నడిచినాయి. త్రిమూర్తి 411లు 646 మంజిరాలు 8,000 వరకు నడిచినాయి. క్వాలిటీలు బాగుంటే 10,000 కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు రేట్ రైజ్ అయిందంటే కింద 5531కి ముఖ్యంగా చూసుకున్నారు. చాలామంది 8,000, 7,000, 9,000 అమ్మినారు కదా. అవి మంచి క్వాలిటీ ఉంటే జనవరిలో పెట్టిండి కన్నా ఇప్పుడు మంచి ధర అయితే లభిస్తుంది. ఎందుకంటే 5531 డిమాండ్ అనుకుంటే కన్నా మనకు డబ్బీ కాటికి కడ్డీ కాటికి తక్కువ దొరుకుతుంది. ఇది రేట్స్ చూసుకున్నట్లయితే ఈ రోజున డబ్బీ కూడా 20,000కి, కడ్డీ కూడా 20,000 లోపున ఎందుకు పోతున్నాయంటే ఈ 5531 కాస్త ఎక్కువగా వచ్చింది ఈసారి కూడా సరుకు. మొదట్లో కుప్పలు తెప్పలుగా అమ్మేసినారు అనమాట. ఇక తేజాలు కూడా ఇప్పుడు సెకండ్స్ చూసుకున్నట్లయితే 4 నుంచి 8,000 వరకు పోతున్నాయి సెకండ్స్ అయితే కన్నా. ఫస్ట్ క్వాలిటీలు ముందుగా చెప్పుకున్నట్ల 10 నుంచి 11,000, 12,000 లోపు కూడా వెళ్తున్నాయి. గుంటూరు రకాలు తక్కువ వస్తున్నాయి మార్కెట్కి. ఇక డబ్బీ మీడియాలు చూసుకుందాం. లావు రకాల్లో దాని గురించి చెప్పలేదు. ఇవి వచ్చేసి డబ్బీ మీడియాలు 6 నుంచి 9,000 ఒక లాట్ వెళ్ళినాయి. 9 నుంచి 14,000 కొన్ని లాట్స్ వెళ్ళినాయి. 16 నుంచి 18,000 కొన్ని లాట్స్ వెళ్ళినాయి. అంటే ఇవి కూడా మీడియాలే. సైజు ఉంటే కింద సైజు కలర్ని బట్టి మనకు మ్యాక్సిమం రీచ్ అవుతుంది అన్నమాట. ఇక మిగతా వచ్చేసి కొన్ని రకాలు ఉన్నాయి. అవి వచ్చేసి సీడ్స్ ఎక్కువ, సీడ్స్ ఏవని గుర్తుపట్టలేము. అవి కొద్ది రకాలు వచ్చినాయి. 4 నుంచి 6,000 వచ్చినాయట. అవి వచ్చేసి రేట్స్ పోయినట్టు అనమాట. కాస్త నెమ్ములు ఎక్కువ ఉన్నాయి. నెమ్ములు ఎక్కువ ఉండే దాని నుంచి ఈ రేట్స్ అయితే వేసినారనమాట. ఇక కొద్దిపాటి రకాలు తేజాలు కొన్ని రకాలు వచ్చినాయి. 5 నుంచి 6,000, 6 నుంచి 7,000 సెకండ్స్ అయితే కింద ఈ రేట్స్ అనమాట. ఇక కడ్డీ మాట్లాడుకోవాలా. కడ్డీ కాస్త మంచి రేట్స్ అవుతున్నాయి. ఎవరైనా క్వాలిటీలు ఉంటే కింద ఇది విత్తనం సమయం. చాలామంది విత్తనాలు కూడా నాకు కాల్ చేస్తున్నారు. నేను ఎందుకు వీడియో తీయలేకపోతున్నాను అనుకోవచ్చు. విత్తనాల గురించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రైతులు మిర్చి పెట్టొద్దని చెప్తున్నది నేనే. మళ్ళీ విత్తనాల గురించి చెప్తే చాలామంది అపార్థం చేసుకుంటారు. మెయిన్ వచ్చేసి రైతులు ఎట్లా పెట్టాలనుకున్న వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిన వాళ్ళు పెట్టేస్తారు. బాగా గుర్తుంది. మనం చెప్తే వినాలో అనే పొజిషన్ అయితే లేదు కదా. ఎవరు ఇంటికి వాళ్ళే అనమాట రాజు. మనం ఏం చెప్పలేమన్నమాట. మిర్చి ఇప్పుడు ఈ ఏడాది కూడా చాలా మంది తగ్గించుకోమని అయితే చెప్పాము. కొద్దిగా నేను వేసుకుంటానంటే కూడా విత్తనాల వీడియో కూడా రేపు లేక మర్నాడు మీకు వీడియో పెట్టే అవకాశం అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు విత్తనాలు తీసుకునే సమయం ఏవి బాగుంటాయి ఏమి అనేది ఒక వీడియో కూడా తీసుకోవాలన్నమాట. ఇక తెల్లగాయల గురించి మాట్లాడుకుందాం. దాని పక్కన పెట్టేస్తే
తెల్లగాయలు వచ్చేసి డబ్బి 5,000 వరకు వెళ్తున్నాయి మ్యాక్సిమం. ఇవి వచ్చేసి 3,000 నుంచి 2,000 నుంచి స్టార్ట్ అయినాయి, 5,000 వరకు వెళ్తున్నాయి. అదే 80 to 95% కలర్ ఉండాలి. అదే కడ్డీ కనుక చూసుకున్నట్లయితే లావు రకాల్లోనే 4,000-4,500 వెళ్ళినాయి. అదే మనకు 20% బిలో ఉంటే గిన చాలా మటుకు 1,500 నుంచి 2,000 వెళ్తున్నాయి. 2043 కనుక చూసుకున్నట్లయితే లావు రకాల్లోనే ఈ 1,400 నుంచి స్టార్ట్ అయినా 2,800 వరకు నడిచినాయి. మంచి కలరు షైనింగ్ ఉంటే గిన. ఇక కొద్దిపాటి రకాలు సర్పన్ మంజి రొట్టెలు 2,500, 2,200 వరకు నడిచినాయి కొన్ని రకాలు. అంతేగాని ఎక్కువ అయితే రాలేవు అనమాట. 6263, Elite 466 ఈ రకాలు అయితే మార్కెట్లో తెల్లగాయలు అయితే రాలేవు. Elite 466 గత ఏడాది ఎక్కువ పెట్టినారు కానీ ఈ ఏడాది తక్కువ పెట్టినారు అనమాట. ఇక 5531, 273 కుబేరా, తేజాను, గుంటూరు ఇవి వచ్చేసి ఒక 2 రకాలు 1,000-1,200 నడిచినాయి. ఒక 2 రకాలు తేజాను, గుంటూరు వచ్చేసి 1,200 నుంచి 2,500, 3,000 వరకు నడిచినాయి. మంచి క్వాలిటీ అనేది కావాలన్నమాట మార్కెట్లో, అప్పుడు పెడుతున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు క్వాలిటీ అంటే మనమే లేని తీసుకురాలేము. ఇప్పుడు సరుకు ఎక్కువగా ఉంది, వాళ్ళకు తక్కువగా వస్తుందన్నమాట. ఇదన్నమాట వీడియో అనమాట. మన వీడియోకి నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.